ఏబిసిడీల వర్గీకరణ అమలు కోరుతూ అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, అంతకుముందు జరిగిన రైతాంగ సాయుధ పోరాట ఉద్యమాలు కావచ్చు, ఈ తెలుగు నేల మీద యావత్తు భారతావనిలో జరిగినటువంటి అనేక పోరాటాలు లేదా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటాల్లో సాంస్కృతిక పోరాటం అనేది ప్రధానమైనది అని కార్ల్ మార్క్స్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు అనేక మంది చెప్పినటువంటి మాట ఈ తెలుగు నేల మీద సజీవ సాక్ష్యం లేదా ఈ భూమి మీద సజీవ సాక్ష్యం. అందువల్ల ఏ ప్రచార సాధనాలు లేనటువంటి రోజుల్లోనే పల్లె నుంచి ఇంకో పల్లెకు వార్తలు ప్రచారాన్ని చేరవేసినటువంటి జాతిగా డప్పును వాయిద్యంగా మలుసుకొని సమాజాన్ని మేల్కొల్పినటువంటి జాతిగా ఒక మాదిగ కమ్యూనిటీ, దాంతోపాటు ఇంకా అనేక ఉపకులాలు లేదా బీసీలో ఉన్నటువంటి ఉపకులాలు, సంచార జాతులు ఉన్నటువంటి వాళ్ళు, వివిధ సంస్కృతి సాంప్రదాయాలు ఎవరి కులానికి ఉండేటువంటి వరకు ఉన్నాయి. ప్రధానమైనది ఈ మానవ జాతిని మేల్కొల్పింది మాదిగ జాతి, డప్పు అందులో ప్రధానమైనది. అది ఏ ఉద్యమానికైనా దండోర వాయించింది. ఆ దండోర వాయించిన అన్ని ఉద్యమాలకు దండోర వాయించిన డప్పే ఇవాళ తన అస్తిత్వం కోసం, తన హక్కుల కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ డప్పు మరోసారి మోగబోతుంది. నిప్పుల కొలిమిలో ఆ డప్పును కాపుకొని దండోర వాయించడానికి 1,00,000 డప్పులు 1000 గొంతులతో ఏబిసిడీల వర్గీకరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. దానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు అన్నగారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అన్ని ప్రజా సంఘాలు, కౌళ్ళు, కళాకారులు, ఉద్యమకారులు, రాజకీయ పక్షాలు, వర్గీకరణను అమలు చేసే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఎవరైతే దాన్ని సపోర్ట్ చేస్తారో అందరిని కూడా ఆహ్వానిస్తాం. విజయోత్సవంగా దీనికి అనుకూలంగా ఉండి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకు విజయోత్సవ డప్పు వాయిస్తాం. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తూ అడ్డుకుందామని ఇంకా కుట్రలు కుయుక్తులు చేస్తారో వారికి రాజకీయంగా సమాజ్ చేయడం కోసం సావు డప్పు వాయిస్తాం. 2 వాయిద్యాలు ఆ ప్రదర్శనలో ఉంటాయి. 1000 గొంతులు ఒకేసారి జాతి విజయోత్సవ పాటగా 1000 గొంతులు మోగే విధంగా, ఒకేసారి 1000 గొంతులు పలికే విధంగా 1,00,000 డప్పులు మోగే విధంగా ఈ కార్యాచరణ ఉంటుంది. ఏ జిల్లాల్లో ఆ జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలన్నీ కూడా దాదాపు 50 మండలాలు ఉన్నా, 60 మండలాలు ఉన్నా కూడా అన్ని మండలాలు, గ్రామ పల్లెలు తిరుక్కుంటూ ఏ జిల్లాకు ఆ జిల్లా కోఆర్డినేషన్ టీమ్గా ఏర్పడి అన్ని జిల్లాల్లో రథయాత్రలు ఏర్పాటు చేసుకొని డిసెంబరు 27 నుంచి మొదలై జనవరి 27 వరకు కంటిన్యూషన్గా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. తెలంగాణ ప్రతి పల్లెల్లో కొనసాగి చివరిగా జనవరి 27కు హైదరాబాద్కు చేరుకొని ఈ కార్యక్రమం లక్ష్యం దిశగా సాగేటువంటి కార్యక్రమం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఉంది. అంతకుముందు జరిగిన అనేక పోరాటాల్లో మా పాత్ర ఉంది. ఇవాళ జాతి కోసం చివరి దశలో ఒంటరి పోరాటం చేస్తూ ఎన్నో అవమానాలు పడుతూ, ఎన్నో నిందలు మోస్తూ, ఎన్నో అగచాట్లు పడుతూ మరి ఈ ఉద్యమాన్ని చివరి వరకు తీసుకొచ్చి ఇవాళ అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ మీరు చేసుకోవచ్చు అనేటువంటి ఒక తీర్పు తేవడానికి కారణం కృష్ణ మాదిగన్న చేసినటువంటి పోరాటం. ఆయన ఆకలి, కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు ఎన్నో దిగమింగి ఇవాళ నిలబెట్టినటువంటి చరిత్ర ఉంది. దాన్ని చివరి దశలో మేము కళాకారులుగా ఈ కుటుంబంలో పుట్టి, ఇంట్లో పుట్టి మేము కనీసం మా బాధ్యతను కూడా మేము చేయకపోతే చరిత్ర మమ్మల్ని క్షమించదు. మాదిగా ఇంటిలో పుట్టి, ఉపకులాల్లో ఇంట్లో పుట్టినటువంటి ఏ కళాకారుడైనా, కవైనా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం మీరందరూ కదిలి రావాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందే అసెంబ్లీలో మొట్టమొదలు మాట్లాడి స్వాగతించి ఈ దేశంలో నేనే మొట్టమొదలు అమలు చేసే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ మాటను వారు కూడా నిలబెట్టుకొని అనేక ఏండ్ల నుంచి 30 ఏండ్లు ఒక తరానికి సంబంధించినటువంటి ఒక తరానికి తరమే ఆగిపోయినటువంటి చరిత్ర ఉంది. అన్యాయానికి గురైనటువంటి జాతి కనుక దాన్ని తక్షణమే గౌరవించి రేవంత్ రెడ్డి గారు ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము కళాకారుల తరఫున వారికి విజ్ఞప్తి చేస్తాము. ఒక మాట అన్న, మరి ప్రజల మాటే మీ నోట పలికారు ఇందాక మందకృష్ణ అన్న కూడా. ఏమన్నారంటే తెలంగాణ తల్లి విషయం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ మాటల పైన కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణ తల్లిని పోలుస్తూ మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్న మాటలు కవిత గారు మాట్లాడారు కాబట్టి ఈ రోజు ప్రజలు అడుగుతుంది కూడా అదే. కాబట్టి కళాకారులుగా అన్న మాట్లాడారు. మరి తెలంగాణ తల్లి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఈ మాట మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే అన్న, కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదన్నా, మీరు చెప్తే బాగుంటుంది. మంచిదమ్మా, నువ్వు అడగడం తప్పు కాదు. ఆ విషయాలన్నీ కూడా అన్న క్లారిటీ ఇచ్చాడు మీకు. ఇవాళ కాదు
అసలు తెలంగాణ తల్లి ఎవరు ఏంటి అనేది గతంలోనే ఒక పుస్తక రూపంలో రాసి ఏ తెలంగాణ వచ్చినా మా బడుగులకు ఒరిగేదేం లేదు, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న తెలంగాణ, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసే కాలంలోనే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఒక పుస్తకాన్ని రాసి ఒక బుక్లెట్ రూపంలో ఈ జాతికి యావత్తు తెలంగాణ సమాజానికి చెప్పినటువంటి సందర్భం మీకు తెలుసు, అది నాకు తెలుసు. అందువల్ల ఆ విషయాలన్నీ అన్నగారు మాట్లాడతారు. మేము 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యాచరణ దాన్ని మాట్లాడుకునేటువంటి పనిలోనే మిమ్మల్ని కలవడం జరిగింది. దీని విజయవంతం కోసం మీ అందరి సహకారం ఉంటారు.